ఆంధ్రప్రదేశ్లో పేదల ఆకలి తీర్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 70 రూపాయలు విలువ చేసి భోజనం కేవలం 5 రూపాయల సర్వీస్ ఛార్జీతో అందిస్తున్నామని తెలిపారు. అలాంటి పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిలోనే ఆపేయడం దుర్మార్గమన్నారు. అందుకే వైఎస్ జగన్ తన ప్రజలు చీకొట్టారని ఎద్దేవా చేశారు. సూపర్ 6లోని అన్ని హామీలు అమలు చేసి చూపిస్తామన్నారు. అన్నా క్యాంటీన్ నందమూరి తారక రామారావు పేరు మీద ఆల్మోస్ట్ ఉచితంగా భోజనం పెట్టే స్కీమ్. అంటే 5 రూపాయలు భోజనం అంటే 70 నుంచి 80 రూపాయలు ఖర్చు అయ్యే భోజనానికి కేవలం 5 రూపాయలు సర్వీస్ ఛార్జెస్ తీసుకుని భోజనం పెట్టే కార్యక్రమం. ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. పేదవాళ్ళకి, కార్మికులకి, రోజువారీ పని చేసుకునే వాళ్ళకి, పెద్దలకి, ఇంట్లో వంటలు వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు. అన్ని దానాల్లోకి అన్నదానం అనేది చాలా గొప్పదని చెప్పి మన పెద్దలు చెప్పారు. అటువంటిది వాళ్ళ కడుపు కొట్టి ఈ అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరూ కూడా ఈ రోజున ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ అన్నా క్యాంటీన్లని ఈ రోజున ఓపెన్ చేయటం, ముఖ్యంగా ఇక్కడ విజయవాడ ఈస్ట్లో 4 అన్నా క్యాంటీన్లు 4 చోట్ల ఓపెన్ చేయటం, ఎక్కడైతే పేదలు ఉంటారో మరి ఈ ఇక్కడ స్కూల్ దగ్గర, పటమట స్కూల్ దగ్గర, అదేవిధంగా ఆటో నగర్లో ఈ విధంగా పేదలు ఎక్కడున్నారో అక్కడ ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయటం అనేది